హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుదర్శన్ గారు. హే భగవాన్ టైటిల్ మార్చారు, ఏ బలవంత్ అని చెప్పేసి. సో ఆ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. చాలా మంచి అసలు ప్రమోషన్ మామూలుగా లేదు. బిజినెస్ అనేది అస్సలు బయటికి చెప్పట్లా. హాయ్ సార్, చెప్తారేమో అడుగుదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎందుకు బిజినెస్ చెప్పరా? ఎంత దాచిపెడుతున్నారంటే ఇంత హింట్ కూడా లేదు. బిజినెస్ దాచిపెట్టేది మాతో పాటు మీరు కూడా. మీకు ఎక్కడో చోట చిన్న హింట్లు ఉంటాయి, కానీ మీరు సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ రివీల్ చేయకుండా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీడియా వారందరికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకో క్వశ్చన్ అడగకుండా ఇచ్చేసారుగా మాకు. సుదర్శన్ గారి రేంజ్లో క్వశ్చన్ అడగకుండా చెప్పేశారు ఆల్రెడీ. సో ఈ మూవీలో సుహాస్ గారితో కానీ నరేష్ గారు, ఎస్పెషల్లీ నరేష్ గారిది మీది అసలుకి మామూలు టైమింగ్ కాదు. సో ఎలా ఉంటుంది మీ ఇద్దరు? నరేష్ గారితో ఉన్న కామెడీ సీన్లు కావచ్చు, నేను సుహాసు శివాని మా కాంబినేషన్ సీన్లు అవ్వచ్చు, నరేష్ గారితో ఉన్న సీన్లు అన్నీ హిలేరియస్గా వచ్చాయి. వెన్నెలకిషోర్ అన్న ట్రాక్ సపరేట్గా ఉంటుంది. అన్నీ మా కామెడీ సీన్లు అన్నీ చాలా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మీ అందరూ ముందే పరిచయం కదా, ముందే సింకు. దానికంటే అన్నిటికంటే కూడా బలమైన కథ ఉంది, బలమైన కంటెంట్ ఉంది కాబట్టి మంచి ఫన్ వచ్చింది. సో ఇది చూసుకుంటే మీరు సోషల్ మీడియా నుంచే యూట్యూబ్ నుంచే ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇప్పటికీ మీ డైలాగ్ ఒకటి ఉంటుంది, బోర్ వేస్తే ఆ డైలాగ్ మాకోసం చెప్తే బాగుంటుంది. ఎరా మీ ఊరేస్తే బోరేస్తే సారీ ఎరా మీ ఊర్లో బోరేస్తే బోర్మేట పడుద్దా అంటారు. మంచి కటౌట్ ఉండే వాళ్ళు చూస్తే ఆ డైలాగ్ సూపర్. అంటే దీంట్లో త్రూ అవుట్ చేశారు కాబట్టి వైబ్ కూడా చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ప్రమోషన్స్ అసలు వంశీ గారి తర్వాతే ఇంకెవరైనా. సో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అంటే ఏం చెప్తారు? 100% ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఈరోజు ప్రీమియర్స్ కదా, ఆల్రెడీ నిద్రపోనట్లేదు వీళ్ళు. అంటే నిన్న నైట్ వరకు ఏదో వర్క్ జరుగుతూనే ఉన్నాయి. పబ్లిసిటీ, ప్రమోషన్స్, ఫుడ్ వీడియోలు అన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. మెయిన్ మేము టీం అందరం సినిమా చూసుకున్నాము, విపరీతంగా ఎంజాయ్ చేసాము. ఒక 10 మంది అంటే ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాము, అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అందరూ మీరు అలాగే ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో అంటే సుదర్శన్ గారు ఫ్యూచర్ హీరో అయిపోతున్నారు అని చెప్పి మేము విన్నాము. నిన్న కూడా అసలు స్టేజ్ మీద అందరూ హీరో అంటున్నారు. మీరు కూడా చాలా స్లిమ్ అయిపోయారు అంటున్నారు. ఏంటి ఆ విషయం? నెక్స్ట్ హీరో ప్రాజెక్ట్ చేస్తున్నారా? లేదు, నేను కూడా మీతో పాటే విన్నాను నిన్న. అది తప్ప ఇంకేం లేదు. మంచి క్యారెక్టర్లు చేసుకుంటున్నాను, మంచి ఇంపార్టెన్స్ రోల్స్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు నలుగురు ఫ్రెండ్స్లో నుంచి ఒక సింగిల్ ఫ్రెండ్గా వచ్చాను కదా, ఏదో ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. మంచి సినిమాలు చేస్తున్నాను అంతే. హీరో ఏం లేవు. సో మనం చూసుకుంటే కనుక వేరే ఇండస్ట్రీలో ఇంతమంది కమిడియన్స్ ఉండరు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వేరే ఇండస్ట్రీ వాళ్ళకి 2-3 చేయరు, వాళ్ళకి ఈగోస్ ఉంటాయని చెప్తారు. బట్ మన ఇండస్ట్రీలో హ్యాపీగా ఒకే సినిమాలో ఒక 4-5 మెంబర్స్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాలో వెన్నెలకిషోర్ గారు కాంబినేషన్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా కామెడీ కమ్ విలన్ కాబట్టి ఆయనతో కూడా ఏమన్నా ఉంటుందా? మీకు ఎవరితో బాగుంటుంది ర్యాప్? ర్యాప్ అందరితో బాగుంటుంది. అజయ్ ఘోష్ గారితో ఈ సినిమాలో కామెడీ కాదు, ఆయన కామెడీ రోల్ కాదు. నరేష్ గారు ఫుల్ లెంత్ కామెడీ. నరేష్ గారు, సుహాస్, నేను, శివాని, వెన్నెలకిషోర్ అన్న. మన దగ్గర ఆ ఈగోస్ ఏం లేవు తెలుగు ఇండస్ట్రీలో. మీరు కరెక్ట్గా ప్రాపర్ స్క్రిప్ట్ పెట్టి 15 మంది కమెడియన్స్ని పెట్టినా కూడా మీకు అదే లెవెల్లో ఉంటుంది తప్ప వాళ్ళని పెడితే ఇల్లు చేయరట్టు ఏం లేదు మన దగ్గర. సో దీనిలో అందరికన్నా గెస్ట్ అపీరియన్స్ అనొచ్చు, కొత్తగా అనొచ్చు, సెవంతి చక్రపు గారు ఫస్ట్ తన డెబ్యూ మూవీ, తను చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో తనతో ట్రావెల్ అయ్యారా? తనతో కూడా కాంబినేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది? శ్రవంతి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం, మన ఇండస్ట్రీలో మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ తన కెరీర్ బిగినింగ్ నుంచే పరిచయం. దీంట్లో చాలా మంచి పాత్ర చేసింది, ఒక మంచి ఎమోషనల్ కూడా ఉంటుంది. చాలా మంచి రోల్ చేశారు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. అంటే శివాని నగరం గారు త్రూ అవుట్ లాస్ట్ సినిమా హిట్ అయింది అండ్ మళ్ళీ సేమ్ కాంబినేషన్, తనతో ఎట్లా ఉంది, తను ఎలా చేసింది? శివాని బాగా కలిసిపోయిందండి. అంటే శివాని అంటే నాకు సుహాస్, శివాని అది ఇద్దరు అంటే బాయ్స్ గర్ల్స్ అది ఏం సంబంధం లేదు. మేము ముగ్గురు ఒక 3 డేట్స్ లాగా ఫుల్ ఎంజాయ్ చేసాం సినిమా అంతా. తనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే నరేష్ గారు చెప్తున్నారు దీన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు. అంటే ఒక చిన్న వాళ్ళ సన్కి తనకి ఉండే ఒక చిన్న ఎక్కడో ఒకే జెండర్ అవడం వల్ల వాళ్ళు కొంచెం ఒక చిన్న లైన్ అలా ఉండిపోతుంది. మేబీ ఎందుకో క్లోజ్ అవ్వరు. బట్ ఈ సినిమా చూడాలి, ఫ్యామిలీ అందరూ కలిసి చూడాలి అంటున్నారు. సో ఏంటి అంత పర్టికులర్గా అంత ఎమోషన్ పండించింది ఏముండొచ్చు? అంటే ఇప్పుడు మదరు సన్ అనేది ఆటోమేటిక్గా ఎమోషన్గా కొన్ని 100 సినిమాలు వచ్చేసాయి మనకి. తండ్రి కొడుకుల మీద ఎప్పుడో ఒకసారి సినిమా వస్తుంటుంది, కానీ ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మతో చాలా క్లోజ్గా ఉంటాం కదా, నాన్నతో ఎక్కడో తెలియకుండా ఒక ఏజ్ తర్వాత చిన్న గ్యాప్ వస్తుంది బిజినెస్ పరంగానే ఏదో పరంగా. తండ్రి కొడుకుల ఎమోషన్ ఎప్పుడూ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మా నమ్మకం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.